జాయిన్ అవుతున్నారు. ముందుగా అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. నా ప్రశ్న దాసరి కిరణ్ గారికి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజలు గుర్తుకొచ్చారా? జనంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తానంటున్నారు. అసెంబ్లీకి వచ్చేటువంటి ఆపర్చునిటీ ఉన్నా ఎందుకు రావడం లేదు, పవన్ని ఎదుర్కోలేకనైనా అనేటువంటి ప్రశ్న రేకెత్తుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటే ఆయనకు ఒక అభద్రతా భావం వచ్చేసిందండి. అంటే ఈ రోజున కొత్తగా ప్రజల మీద ప్రేమేం పుట్టుకురాలేదు ఆయనకి ఒక రకమైన అభద్రతా భావం. ప్రజలు నన్ను చూసి నవ్వుకుంటా ఉన్నారేమో, నేను పేటరేగిపోయాను, నాకు 175 వస్తాయని చెప్పి నేను ప్రగల్భాలు పలికాను, ఈ రోజున 11 సీట్లకే మమ్మల్ని పరిమితం చేశారు, ఈ రోజున ప్రజలను ఎలా ఎదుర్కోవాలి అనే ఒక అభద్రతా భావంలోకి ఆయన వెళ్ళిపోయి అసెంబ్లీకి వెళ్తే వీళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఏమైతే చిల్లరగా వ్యవహరించారో అటువంటి చేత్కరింపులు లేకపోతే అటువంటి కార్యక్రమాలే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అన్న ఒక అభద్రతా భావం, ఆ భయంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. మీరు గమనిస్తే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక పదం చెప్పడానికి కూడా ఆయన పేరు మర్చిపోయి తడబడిన పరిస్థితి ఆ రోజున మనం అసెంబ్లీలో చూసాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసి వెళ్ళిపోయినా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ భారాన్ని మొత్తం భరిస్తూ దానికి సంబంధించి 10 లక్షల కోట్ల పైచిలకు అప్పును కూడా వాళ్ళు ధైర్యంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ దానికి సంబంధించిన వడ్డీలు కానివ్వండి, దానికి సంబంధించిన ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా పెన్షన్ ఇవ్వటంలో ఎక్కడా కూడా జాప్యం జరగట్ల, ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వటంలో ఎక్కడా జాప్యం జరగట్ల. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రోడ్లు వేస్తూ ఉన్నారు, పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, జీతాలు 1వ తారీఖునే ఇచ్చేస్తూ ఉన్నారు. 1వ తారీఖున పెన్షన్ అంటే 31వ తారీఖునే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ తీశారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రోడ్లు నిర్మాణం త్వరితగతిన పూర్తవుతూ ఉంది. రేపు సంక్రాంతికి ఏదైతే 90 రోజుల కార్యాచరణ పెట్టుకున్నారో కూటమి ప్రభుత్వం, ఆ 90 రోజుల్లో ఏవైతే రోడ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారో, పంచాయతీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారో అవన్నీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్లో నడుస్తూ ఉన్నాయండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరమైనా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అతను చేసిన దుర్మార్గం అంత స్థాయిలో ఉంది, అతను చేసిన డిస్ట్రక్షన్ ఎంత స్థాయిలో ఉందంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ రోజున ప్రభుత్వంలో లేకపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వచ్చుంటే ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడించే పరిస్థితి ఉండేది. అటువంటి అంధకారంలోకి ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుని బెంగళూరులో కూర్చుంటున్నారు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఊరికే ఆయన కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారు. నాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు అసెంబ్లీకి రండి, మీరు కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వకుండా మనం చేసిన డిస్ట్రక్షన్ని వాళ్ళు చాలా సునాయాసనంగా వాళ్ళు ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళు పాటుపడతా ఉంటే మీరు ఇటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వటం సరైన పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ నాయకులే వాళ్ళని, మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఆందోళన అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. కానీ ప్రజలే కాదు, ఆయన క్యాడర్కి సంబంధించినటువంటి కార్యకర్తల నేతలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదా? ఎక్కడ నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలి కార్యకర్తలని. గతంలో మేము ఎన్నో ఆందోళనలు చేసాం, తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆందోళన చేసింది, బీజేపీ కూడా ఎన్నో ఆందోళన చేసింది. వాళ్ళ అగ్రనాయకులు ముందుండి నడిపించారు ఆ కార్యక్రమాలన్నీ. మేము గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి రోడ్లు బాగోకపోతే ఆ దుస్థితిని మేము ఫోటోలు తీసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసాం. ఆ కార్యక్రమాలు కూడా మా నాయకులు ముందుండి చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, నాగబాబు గారు కానీ వాళ్ళు క్షేత్రస్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి ఆ గతుకుల రోడ్లని, పాడైపోయిన రోడ్లని ఫోటోలు తీసి మేము పెట్టాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పంపిస్తూ ఉన్నాడు, ఆయనేమో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటా ఉన్నాడు. ఏ దీక్షలో, ఏ ధర్నాలో ఆయన కనిపించారు? లాస్ట్ 3 ధర్నాలు వాళ్ళు చేశారు, 3 ధర్నాలు చేశారు. కరెంటు బిల్లులు అన్నారు, అది అబద్ధం. ధాన్యం కొనుగోలు చేయట్లేదు అన్నారు, అది అబద్ధం. ఏ కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనపడలా. ఆయన కనపడరు. 5 సంవత్సరాలు కార్యకర్తలకు అందుబాటులో లేరు.
5 సంవత్సరాలు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరు, ఎవరికి కనీసం అపాయింట్మెంట్ లేదు. కనీసం అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రజల్లో ఉంటారంటే ఆయనేమో ప్యాలెస్లో కూర్చుని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ, ఏదైతే కార్యకర్తలు 5 సంవత్సరాలు ఆయన అపాయింట్మెంట్ లేక కార్యకర్తలు ఆయన్ని చూసే పరిస్థితి లేక ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున మళ్ళీ అకారణంగా ప్రజలెవరూ ఈ రోజున ఆ ఉద్యమాల్లో పాల్గొనట్ల, కార్యకర్తలు ఎవరో పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాల్లో పాల్గొనట్ల. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఆయనకి అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి, చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్లో మీరు చేసిన స్కామ్ ఏంటి, మీరు ప్రజల్ని ఎందుకు మోసం చేశారు, 10 లక్షల కోట్ల అప్పు సంబంధించిన ప్రశ్నలు ఆయనకి సంధించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పీడిఎస్ రైస్ గురించి ఆయన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆయనకు సంబంధించిన సామంతరాజులు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారు కానీ లేకపోతే పెద్దిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పోర్టులను భయపెట్టి లాక్కున్నారు, స్థలాలు భయపెట్టి లాక్కున్నారు. అవన్నిటికి సంబంధించి కూడా ఆయన మీద ప్రశ్నల వర్షం కురుస్తుంది. దానికి భయపడి ఆయన అసెంబ్లీకి రాకపోవటం చాలా దురదృష్టకరం. ఆయనకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిపి 11, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజున బాధపడుతున్న పరిస్థితి. మేము అసెంబ్లీకి వెళ్ళి మేము మాట్లాడాలి, మా గొంతు వినిపించాలి, మేము ప్రజల పక్షాన మేము బలంగా గొంతు విప్పించాలి అనే ఆలోచన ధోరణితో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎందుకు ఈ పార్టీలో పోటీ చేసాంరా బాబు, ఎందుకు ఈ పార్టీ తరఫున మనం ఎమ్మెల్యేలుగా ఉన్నామని చెప్పి బాధపడుతున్న పరిస్థితి. ఎంతోమంది పార్టీని వీడి పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. ఈ రోజు కనుక మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేము కనుక డోర్స్ ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సామంతరాజులకు తప్ప ఇంకా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకసారి రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది. నాయకుడు అనే వ్యక్తికి ఒక స్పందించే గుణం ఉండాలండి, సమస్యల పట్ల స్పందించే గుణం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్క సమస్య మీద డైరెక్ట్గా స్పందించింది లేదు, ఆయన ప్రెస్తో మాట్లాడింది లేదు, ఒక్క ప్రెస్ మీట్ కూడా ఆయన అడ్రస్ చేసింది లేదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఊరికే ఆయన నేను బటన్ నొక్కాను అంటే నేను బటన్ నొక్కాను మీరు సావండి అనే ధోరణిలో ఆయన ఉన్నాడు తప్ప ప్రజల సమస్యల పట్ల నిజంగా స్పందించే గుణంతో స్పందించిన సందర్భం ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కిరణ్ గారు, మనకి బొట్ల రామారావు గారు కూడా ఉన్నారు. రామారావు గారు ఎలా చూస్తారు అంటే కార్యకర్తలకు కానీ